గుడ్ మార్నింగ్ వ్యాంకోవర్. ఈ రోజు శుభోదయాన్ని మనం ఒక పంజాబీ ట్రాక్ తో మొదలు పెడదాం. ఇది కెనేడియన్ టాప్ 10 చార్ట్స్ లో రాబోతున్న మొదటి ఇండియన్ ర్యాప్. ఇది మనకు తీసుకొస్తోంది అద్భుతమైన పంజాబ్ బ్యాండ్ ఆర్టిస్ట్ అయిన నిమ్మా అండ్ దల్జీత్. ਚਾਕਣੀ ਚ ਰੋਬਿਆ ਤੇ ਅੱਖਾਂ ਚ ਅੰਗਾਰ ਰੰਗ ਗੱਡੀਆਂ ਦੇ ਕਾਲੇ ਵਿੱਚ ਸ਼ੇਰ ਨੇ ਸਵਾਰ ਵੱਡੇ ਹੌਸਲੇ ਤੂਫਾਨ ਟੋਰਨੇਡੋ ਆ ਦਿਮਾਗ ਸਾਡਾ ਉਬਲਦਾ ਖੂਨ ਤੇ ਜਲੇਰੀਆਂ ਤੇ ਜਵਾਨੀ ਵਾਲੀ ਰੁੱਤ ਪੱਟੀ ਫਿਰਦੇ ਆ ਖੁੱਤ ਮਾਵਾ ਨਾਮ ਲੈ ਕੇ ਸਾਡਾ ਓਏ ਸਵਾਉਂਦੀਆਂ ਨੇ ਪੁੱਤ ਚੁੱਪ ਦੇਖ ਕੇ ਸਾਡੀ ਨਾ ਐਵੇਂ ਕਰ ਜੀ ਕੋਈ ਚੌੜ ਪਾ ਕੇ ਅੱਖਾਂ ਵਿੱਚ ਅੱਖਾਂ ਕਰ ਦਈਏ ਡੋਰ ਪੌਰ ਦੇਸੀਆਂ ਦਾ ਦੌਰ ਚੱਲੇ ਦੇਸੀਆਂ ਦਾ ਦੌਰ ਚੱਲੇ ਦੇਸੀਆਂ ਦਾ ਦੌਰ ਚੱਲੇ ਦੇਸੀਆਂ ਦਾ ਦੌਰ దేశీయాਂ ਦਾ దౌర్ ਚੱਲੇ దేశీయాਂ ਦਾ దౌర్ ਚੱਲੇ దేశీయాਂ ਦਾ దౌర్ ਚੱਲੇ దేశీ. ఇక్కడ వ్యాన్కోవర్ లో జరిగిన ప్రతి ఒక్క విషయానికి దానికి కారణం నువ్వే బ్రో. అరే దానంతటికి థ్యాంక్స్. నేను అలా చెప్పగలిగుంటే బాగుండేది. బెస్ట్ అయిన ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ స్పీకర్స్, కొత్తగా ఒక స్టూడియో ఓపెన్ చేద్దాం. కలలా ఉండేలా ఉండాలి బ్రో. లైక్ ఏ రాక్ స్టార్స్, అంతే కదా? మనం పుట్టేటప్పుడే స్టార్ గా పుట్టాం తమ్ముడు. సరే గానీ ఎక్కడికి వెళ్తున్నావు? సరే, ఎలా ఉంది? డైమండ్ స్టడీ ఏఎంపీడి. బ్రిట్నీ, మీ దగ్గర లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ. ఏబిసిడి అంతేకాకుండా పెద్ద అదంతా వదిలేయండి. ఏంటి? మీ దగ్గర ఉన్న బెస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తారా? మీరు అతని కోసం కూడా ఒకదాన్ని పొందబోతున్నారా? మేం కూడా చూడ్డానికి జోడీలాగే ఉన్నాం కదా, కానీ అది ఆల్బమ్ కవర్స్ కోసమే. మా సిస్టర్ కోసం ఏదన్నా మంచిదుంటే చూపిస్తారా? ఖచ్చితంగా. సో వీటిని ఇక్కడ పొందాం, చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదిగో దీన్ని చూడండి. అర్లేనికి ఇది నచ్చుతుంది. దీన్ని నేను కొనుక్కుంటాను. అలాగైతే ఇలాగే మీకు కూడా ఒకటి ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు దొరకదా? హో, ఇది వేరే ఒకరి కోసం రిజర్వ్ చేసి ఉండాం. సారీ. కమ్ ఆన్. కానీ ఇలాగే ఒకటి మీకోసం చేసి ఇవ్వచ్చు. నువ్వు వెళ్ళి కారు తీసుకొనిరా. ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ధర ఉంది బ్రట్నీ. నాకు అర్థం కాలేదు. హే హాయ్, దీన్ని నాకు ప్యాక్ చేసి ఇస్తారా? బ్రిట్నీ, ఒక బాక్స్ తీసుకురా. కెనడా రంగు తెలుపు మాత్రమే కాదు, అందులో కొద్దిగా ఎరుపు కూడా ఉంది. నిమ్మా లాంటి వాళ్ళ రక్తపు రంగు. కానీ నిమ్మా కథ అర్థం చేసుకోవాలంటే ముందు కెనడా గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 దేశాలున్నాయి. ఒకటి తెల్లవాళ్లదైన ఫస్ట్ వరల్డ్ కంట్రీ కెనడా, ఇంకొకటి థర్డ్ వరల్డ్ నుంచి వస్తున్న ఇమ్మిగ్రెంట్స్ ఒక దేశం కన్నెడా. కొంతమంది వాళ్ళ భవిష్యత్తు కోసం దేశాన్ని వదిలొస్తారు, కొందరు గతాన్ని మర్చిపోవడం కోసం వదిలొస్తారు. కానీ ఆ కాలంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గానే చూస్తారు. ఆ తర్వాత నిమ్మ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ అంచనాలనే మార్చేస్తారు. ఆ కుర్రాడు ఎక్కడ? అదిగో అక్కడే ఉన్నాడు. వెళ్ళు, షాన్ మళ్ళీ గొడవ పడతాడు. హేయ్, నువ్వే కదా కర్రీ బాయ్? నువ్వు సిగ్గుపడాలి బ్రో. నీ వల్ల క్యాఫెటేరియా అంతా మసాలా వసలు కొడుతుంది. చెడ్డ వాసన వస్తుంది. నీ పైన కూడా చెడ్డ స్మెల్ వస్తుంది. నీకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా? ఎక్కడ్రా నీ పిలక కర్రీ బాయ్? భయపడి కట్ చేస్తావా? నాకు భయం లేదు. ఎవరిని చూసినా నాకు భయం లేదు. అర్థమైందా? నాకు భయమే లేదు. నిమ్మ, నేను స్కూల్లో చదువుకోమని పంపిస్తే అందరితో గొడవ పడుతున్నావు. భవిష్యత్తులో ఎలాగ తయారవుతావా? ఈ దేశం మన కోసం కాదు,
మళ్ళీ గ్రామానికి వెళ్దాం. రే గ్రామంలో మనకంటూ ఏమీ లేదు. ఇక కెనడానే మన ఊరు. ఇక్కడ బతకాలి అంటే ఇక్కడున్న సిస్టంతో మనం కలిసిపోవాలి. నువ్వు ప్రిన్సిపల్కి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మళ్ళీ కంప్లైంట్ చేస్తే నేను చెప్పే నిజం వాళ్ళు చూడలా, నా కలరే చూస్తున్నారు. దేవుణ్ణి నమ్ము నిమ్మ, అప్పుడే ప్రశాంతత ఉంటుంది. పెట్టు బాబు పెట్టు. అతనే బాజువా. ఈయన కూడా 3 ఏళ్ల కిందే కెనడా వచ్చారు. ఈ పరాయి దేశానికి ఎన్ఆర్ఐ అనే పేరుతో డబ్బు కూడా సంపాదించాడు. తెల్లవాళ్ళు కూడా అతను సలాం కొడతారు. నమస్తే. నమస్తే. కెనడాలో అన్ని రంగుకి చోటు ఉందని నిమ్మాకు ఆ రోజు నమ్మకం వచ్చింది. నమస్తే. మంచి మార్గంలో ఉంటే కన్నడ నుంచి కెనడాకు వెళ్తున్నాడని నమ్మకం వచ్చింది. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. ఇదిగో కాస్త ఆగు, నేను వస్తున్నాను. ఉండు, ఇదిగో. చిన్నప్పుడు నువ్వు ఆడడానికి వెళ్ళేటప్పుడు అరువు తీసుకున్న షూస్ వేసుకుని వెళ్ళేవాడివి. అవి చాలా చిన్నవి. అప్పుడు నువ్వు అమ్మా నేను టీంలో సెలెక్ట్ అయితే కొత్త షూలు కొనిస్తావా అని అడిగావు. ఆ రోజు నువ్వు టీంలో సెలెక్ట్ అయ్యావు, ఈ రోజు కూడా సెలెక్ట్ అవుతావు. అదేవిధంగా ఈసారి సెలెక్ట్ అయిపోతే అమ్మా, దాని తర్వాత మనం దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో పాటే ఉంటాడు, నువ్వు సెలెక్ట్ అవుతావు. నాకివ్వు, త్వరగా 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 ఇవ్వు. అటు తిరుగు తిరుగు అటు తిరుగు. ఎస్ ఎస్ కమాన్ నిమ్మో, కమాన్ పాస్ చెయ్యి, పాస్ చెయ్యి నాకు త్వరగా. ఏమైంది? నిన్ను వాడినివ్వలేదా? షాన్ ఉన్నాడు కదా, వాడి కాలు విరిగిపోయింది. నాకు ఒక ఛాన్స్ ఉంటుంది అనుకుంటాను. బాగా అవ్వకూడదని వేడుకో, సరేనా? చాలా బాగుండింది. ఈ సంవత్సరం ఒక ఇండియన్ ఉన్నాడు, రగ్బీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా. యా, స్కూల్ ప్రోగ్రామ్స్ ని మెచ్చుకుని తీరాలి కదా. ఎవరినైనా సరే ప్లేయర్స్ ని చేసేస్తారు. కెనడియన్ సమాజం వల్ల ఎవరినైనా కన్స్ట్రక్షన్ పనిలో పెట్టొచ్చు కదా. ఏంటి బాజ్వా? అవును, కెనడియన్ సొసైటీకి నా గురించి ఏమైనా తెలిసి ఉండొచ్చు, నీ గురించి తెలియకుండా ఉండొచ్చు. అలాగే ఇతని దగ్గర కూడా ఏదో చూసే ఉంటారు. వాడి పేరేంటి? యా, నిర్మల్ చేహాల్. నిర్మల్ నిర్మల్ వెళ్ళు, అదరగొట్టు నిమ్మా. అద్భుతం బాయ్స్. వీసీ మార్స్ టిప్స్ యొక్క 3 సంవత్సరాల కాంట్రాక్ట్ కి మీరు సెలెక్ట్ అయ్యారు. మీరందరూ మంచిగా నడుచుకోవాలి. మీ రికార్డ్స్ క్లియర్ గా ఉండాలి. ఓ, ఎంత ఆశ్చర్యం. వీసీ మస్టిఫ్స్ కి ఫస్ట్ ఇండియన్ ఇన్వెస్టర్ దొరికిన సంవత్సరంలోనే మొదటి ఇండియన్ ప్లేయర్ కూడా దొరికాడే. వెరీ గుడ్. వ్యాన్కోవర్ కి ఇది అదృష్టంగా మారబోతోంది. ఎయిటీస్లో కొకైన్ అమెరికన్ యూత్ని నాశనం చేసింది. ఇక 90స్లో కెనడానే టార్గెట్గా ఉండేది. కెనడాలో పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ అన్నది బిగ్గెస్ట్ పోర్ట్గా ఉండే వ్యాంకూవర్. ఈ డ్రగ్ మాఫియాని క్రాక్ డౌన్ చేయాల్సిన బాధ్యత మా యూనిట్ దగ్గర ఉండేది. సార్, ఈరోజు చూసి ఫోటోలు తీయడమే కదా? ఆ అదృష్టం ఉంటే అలాగే మెక్సికన్ కార్టల్తో ఈ హవియర్ వాళ్ళతో కలిసి ఏం చేస్తున్నాడని మనకు తెలిసి వస్తుంది. Get ready. Javier. జావియర్ని క్లియర్ గా ఫోటో తీశాను. ఇప్పుడు వాడు లోపలికి వెళ్తున్నాడు. ఇంకా ఒక ఎస్యూవీ వస్తుంది. सरबजीत रंधावा.
సరాబు ఇంకా ఇద్దరున్నారు. ఆయుధాలు కూడా ఉండుండొచ్చు. లియాం, లోపల వాళ్ళని ఫాలో అవ్వగలరా? ట్రై చేస్తాను. లోపలికి వెళ్తున్నాను. ఎంతో కాలమైంది కదా. చాలా రోజులైంది. మెక్సికన్ కార్టెల్కి చెందిన హవ్యర్ ఈ కెనడియన్ గ్యాంగ్తో కలిసి ఏదో ఒక డీల్ చేస్తున్నాడు. USDA దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది రెడ్ డ్రాగన్ లేదంటే ఏదైనా చైనీస్ గ్యాంగ్ అయి ఉంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ మన వాళ్ళు తేలుతున్నారు. ఇంకా బేస్ లైన్ లో కిక్ లో కొంచెం పనుంది. పాటలో ఇంకేముంది? అరే చెప్పేది విను. అరే వింటున్నాను. ఇట్స్ గుడ్. సో నేనేం ఆలోచించానంటే నువ్వు నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి రాయి. అంటే ఇండియాని ఎలా వదిలిపెట్టి వచ్చావు దాని గురించి నువ్వు ర్యాప్ కూడా పాడొచ్చు కదా. డీజే ఇండియాలో జరిగిన విషయాన్ని నేను రోజు మర్చిపోవాలని ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్క రోజు. సారీరా బావా. అరే నీ బీటు రిథం కూడా చాలా బాగున్నాయి. నీ అదృష్టమే కొద్దిగా బాలేదు మావా. చూసావా నువ్వు ఇది ఎంత సులభంగా చేయగలిగావో చూసావా? అరే మావా, ముందు కాలేజ్ అడ్మిషన్ నాకు దొరకనివ్వు. రబ్బీ ప్లేయర్స్ కి మాస్టర్స్ చేయడానికి స్కాలర్షిప్ దొరుకుతుంది. లైఫ్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత పాటలే కదా. దానికి మాస్టర్ డిగ్రీ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ తెల్లోళ్ళు ఈ దేశీని ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంచుతారనుకుంటున్నావు? ఆ షాన్ కాల్ గాని వెరగకుండా ఉండుంటే కోచ్ నన్ను ఆ బెంచ్లో నుంచి లేపేవాడా? నేను ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేను. నేను వ్యాంకోర్లో ఉన్న బెస్ట్ కాలేజ్ స్కాలర్షిప్తో డిగ్రీ కంప్లీట్ చేస్తాను. డబ్బుల్ని సంపాదిస్తాను, మర్యాదని కూడా. ఆన్లైన్లో ఫోటో ఉన్నది, ఇప్పుడు ఆఫ్లైన్లో లేదంటున్నారు. ఇప్పుడు అది అవైలబుల్ గా లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు? ఆన్లైన్లో చూశాను కదా, ఇప్పుడు లేదంటే ఎలా? డీలర్స్ దగ్గర మంచి బెస్ట్ మీకు కార్స్ ఏమైనా ఉన్నాయి. నచ్చితే నీకెలా ఆర్డర్ ప్లేస్ తెలుసు తను చేయొచ్చు. డ్రగ్ డీలర్ అని? మరి లేనప్పుడు ఇలాంటి ఎందుకు కార్లు పెట్టారు ఇందులో? నచ్చిగా రావు చెప్పండి బ్రో. మీరు. హెర్లేన్ నువ్వు బయలుదేరు. యా 18 బ్యాండ్ ఉన్న ఈక్వలైజర్ని నేను వెతుకుతున్నాను. ఓ నేను ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నాను. ఓ వారంలో వస్తుంది. బ్రో మీ కార్లో ఏ యాంప్ ఉంది? మీరే చెక్ చేసుకోండి తప్పుడు. యాంప్ లేకుండా సౌండ్ బాగోదన్నా. నిజమా? చెక్ చేస్తుడు. నైస్ కార్ అన్నా. థ్యాంక్ యూ. లెదర్ ఇంటీరియర్సా? దీంట్లో ఉన్న యాంప్ చాలా చిన్నది. దీంట్లో మీరు ఈక్వలైజర్ వేసినా కూడా యాంప్ బాగోకపోతే ఒక మంచి తంపు రాదు. ఈ కారు యొక్క యాటిట్యూడే యాంప్ ఇంకా ఈక్వలైజర్ కాంబినేషన్ తోనే వస్తుంది. నిజమా? అవును. నేను 5 నిమిషాల్లో రెడీ అవుతాను, వచ్చి నన్ను పికప్ చేసుకో. నువ్వు లేట్. నిమ్మ అమేచర్ లీగ్ ట్రైఅవుట్స్ ఉన్నాయి. అది నా ప్రాబ్లమా? కమాన్ అలా మాట్లాడుకు. వచ్చే వారం కలుద్దాం అన్నా. నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు. 18 బ్యాండ్ ఉన్న ఒక ఈక్వలైజర్ అండ్ ఒక యాంప్ మొత్తం ఇప్పుడే కట్టేస్తున్నాను. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. బై ద వే, అమెచ్యూర్ లీగా అద్భుతం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రోజు నీ పేరు మీద ఒక షాట్. షార్ట్ అంతా వద్దు, నా పేరు మీద ఒక బాటిలే తీసుకో. నువ్వు కొనిచ్చినప్పుడు ఒక బాటిల్ ఫుల్ గా తాగుతాను. ఇప్పుడే ఇప్పిస్తాను. ఇవాళ రాత్రి నాకు ప్లాన్స్ ఉన్నాయి. బాయ్. నువ్వేమీ రాయాలనుకోవడం లేదని నాకు తెలుసు. జస్ట్ ఈ బీట్ ని నీ బుర్రకు ఎక్కించుకో, సరేనా? ఇదిగో ఈ చోటే. ఏంటి? విను, పదాలు. మనకి పదాలు కావాలి. అవును మావా, ఇవన్నీ మన గ్రూవ్స్. హిప్ హాప్ సీన్ లో మనం దుమ్ము దులిపేద్దాం. 100% మావా, నేను అది ఫీల్ అవుతున్నాను. మన మ్యూజిక్ అందరినీ ఉత్సాహపరుస్తుంది. 100% మావా. అవును, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుంది. ఇలా చూడు బావా, పెళ్లిళ్లలో డీజే చేసి చాలా చిరాకేసిందిరా. అక్కడ చేస్తే ఏం లాభం చెప్పు? నైస్ డ్రెస్. డ్రెస్ బాగుంటే వేసుకున్న వాళ్ళని పొగడాలి, డ్రెస్ ని కాదు. నేను చెప్పింది అదే. కానీ ఈ కేసులో ఈ డ్రెస్ ని డిజైన్ చేసింది నేనే. సో థ్యాంక్ యూ. సరే, నువ్వేమనుకుంటున్నావు? సరే, నాకు టేప్ నువ్వు, నేను వింటాను. అది అలా చెప్పు.
యూకేలో పుట్టిన సరబ్జిత్ రాందావా ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాడు. నార్కోటిక్ తో కలిసి కొన్ని ఇల్లీగల్ వస్తువుల్ని స్మగ్గిల్ చేసేవాడు. కానీ ఇప్పుడు డ్రగ్ డీలింగే మెయిన్ ఫోకస్. ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు సార్. అందుకే తివానా కార్టెల్ని కలుస్తున్నాడు. చైనీస్ గ్యాంగ్ నుంచి కొకైన్ తీసుకుని ఇక్కడ సప్లై చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ ఒక స్ట్రిప్ క్లబ్, ఫోక్ స్ట్రిప్ క్లబ్. అతనికి బ్రదర్ ఉన్నాడు, పూరబ్. అతన్ని గ్యాంగ్ కు దూరంగా పెట్టాడు. అతనికి మాటలు రాని మామ ఉన్నాడు, బూపి. కింబర్లీ, వీటి గురించి ఏమైనా తెలుసా? సరదాగా తాగి డ్రైవ్ చేసినందుకు ఒక కేస్, తర్వాత పబ్లిక్ ప్లేస్ లో మిస్బిహేవ్ చేసినందుకు ఒక కేస్. అడ్రస్ ఉందా? ఏం జరుగుతోందిరా? సుబ్బు, ఏంట్రా ఇది? కొంతమంది స్టూడెంట్స్ క్యాంపస్ లో డ్రగ్స్ అమ్మారు, అందుకే చెక్ చేస్తున్నారు. తర్వాత ఎవరు? లోకర్ నంబర్ 84. ఫ్రీగా వదిలే. ఇక్కడేదో ఉన్నట్టుగా ఉంది. ఏంటి? కొంచెం కూడా దీన్ని మనం ఒప్పుకోలేం. ఇది నాది కాదు. నువ్వు ఒక మంచి స్టూడెంట్ అనుకున్నాను. సార్ ఇది నాది కాదు సార్. ఇది వాడి లాకర్లోనే ఉంది. సార్ ఇది నాది కాదు. ఎవరో నిరికించడానికి చూస్తున్నారు. ఇది నాది కాదు. ఇది నాది కాదు. ఇది మనం రిపోర్ట్ చేయాల్సింది. రిపోర్ట్ చేయాల్సిందే. చెప్తున్నారు కదా, ఖచ్చితంగా లేదు లేదు, నేను వినను. సార్ ప్లీజ్ లిసన్ టు us. తెల్లవాళ్ళ ఆట అయిన రగ్బీలో ఒక షాన్కి బదులుగా నిమ్మ అయి ఉంటే సిస్టమే షేక్ అవుతుంది. షాన్ నిమ్మాని ఇరికించడంలో నిమ్మ స్కాలర్షిప్ మాత్రమే కాదు, కాలేజీ పోయింది. నిమ్మ అమాయకుడు, కానీ సిస్టమ్ వారి గురించిన నిజాన్ని చూడలేదు, వాడి రంగునే చూసింది. నువ్వు ఓకేనా బాబు? సార్. పంజాబా? సార్. పంజాబ్ నుంచి ఎప్పుడొచ్చావు? 84లో. నేను 47లో. ఒక నంబర్ని పెట్టుకొని అన్ని కథల్ని అర్థం చేసుకోగలం. వెవ్వేరు ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నందువల్ల కర్ఫ్యూని ప్రకటించారు. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటికి రాకూడదని కూడా ప్రకటించారు. అందరూ వాళ్ళ ఇళ్లలోనే ఉండండి. అందరూ దయచేసి పోలీసుల మాట విని పరిస్థితి అదుపులోకి వచ్చే వాళ్ళ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి. కింద కూర్చో. ఏం జరిగినా బయటికి రాకు. నేను చెప్పింది అర్థమైందా నిమ్మ? లోపలికి వెళ్ళి దాక్కో. ఏంటి? వచ్చేస్తాలే. ఇప్పుడు ఉన్నాడు, వాడిని వదలొద్దు, కొట్టండి, కొట్టవండి, పంజాబ్ నుంచి ఒక మనిషి బయటికి వెళ్ళొచ్చు, కానీ వాడు లోపలున్న పంజాబ్ పోదు. నిదానంగా వెళ్ళండి. నా దగ్గర ఇంతకు ముందులాగా స్టామినా లేదు. అయ్యో, అందుకే ఇది అస్తమానం చెయ్యాలి అని చెప్తుంటాను. నాకు అందులో ఇష్టం లేదనుకుంటున్నారా? కానీ వర్క్ టెన్షన్ వల్ల దీనికంతా టైం దొరకడం లేదు. ఇమిగ్రెంట్స్ కేసుని ఫ్రీగా ఫైట్ చేస్తూ ఉంటే నీకు టైం ఎక్కడ దొరుకుతుంది? ఓ ప్లీజ్. నువ్విప్పుడు
కౌన్సిల్ ఎలక్షన్ నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నాను. వాట్? అదెలా సాధ్యమవుతుంది రంజిత్? ఆలోచించండి. మన సమాజానికి ఎంత మంచి జరుగుతుంది. అంతేకాకుండా పార్టీ కోసం ఎంత కష్టపడ్డావు. ఒక తెలివైన బ్రౌన్ క్యాండిడేట్ దొరికితే వాళ్ళు చాలా సంతోషపడతారు. అది వాళ్ళ వాల్యూస్ని షోకేస్ చేస్తుంది. కెనడాకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన టైం వచ్చింది. ఈ దేశం మనకి చాలా ఇచ్చింది. మీ పేరెంట్స్కి ఎంతవరకు ప్రెషర్ ఇస్తావు? మిడిల్ క్లాస్ ఇమిగ్రెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. నీ ప్లాన్ ఏంటి? క్రిమినల్ అవుతావేంటి? నేను తప్పు చేయలేదు. ఇన్నోసెంట్. మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. సరే, తర్వాత ఏం చేస్తావు? చదువు పాడవుతుంది, కెరీర్ కూడా పాడవుతుంది. నువ్వేం చాయిస్ తీసుకోవాలనుకుంటున్నావు నిర్మల్? కాస్తైనా ఆలోచించు. మీరు కెరియర్ కౌన్సిలరా? ఏంటి? ఎందుకంటే కెరియర్ కౌన్సిలర్కి ఇప్పుడు లేట్ అయింది. రైట్ నౌ నాకు ఒక మంచి లాయర్ కావాలి. స్మార్ట్గా ప్రవర్తిద్దాం అనుకుంటున్నా. నేను చెయ్యలేదని మీకు వినడం ఇష్టం లేకపోతే ఈ విషయాన్ని వినండి. వీలైనంత త్వరగా నన్ను బయటికి తీసుకురండి. బెయిల్ డబ్బులు కట్టేయండి. నేను మీకు రెండింతలుగా తిరిగిస్తాను. నా మొహం మీద ఏదైనా మూర్ఖుడని. మీ నుదుటి మీద ఏం రాసుందో అది నేను చదవలేను. నా తలరాతని నేనే రాసుకోబోతున్నాను. నువ్వు డబ్బు తిరిగిస్తావని ఏంటి గ్యారంటీ? సార్, మన జీవితంలో ఏ ఒక్క వస్తువుకి గ్యారంటీ అనేది లేదు. ఒక పంజాబీ మాట వల్ల, నాకు జరిగిన తప్పు వల్ల మీ పిల్లల్ని కష్టపడనివ్వను. పేపర్ వర్క్ నుంచి మొదలు పెడతాం. యాక్చువల్గా నాకు పిల్లలు లేరు. హాయ్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఎవరు? వదినా, రాండీ నేను ఏ విషయంలోనూ సరిసమంగా ఉండం. నాకు యూకే చాలా నచ్చింది. వీడికి బిజా. ఆ తర్వాత ఇక్కడ వచ్చాడు. అందరూ వాడిని మిస్ అవుతున్నారు. రా, వెళ్ళి దమ్ము కొడదాం. స్వీటీ, పాపను పట్టుకో. యూకేలో ఇబిజాలో నువ్వే వాంటెడ్ కళా సింగ్. ఇక కెనడాలో రాండీ. ఇక నువ్వే ఆలోచించుకో, ఏ జైలు కూడా తింటావో అని. స్కాట్లాండ్ యార్డ్నా లేకపోతే యుఎస్డిఏనా? సార్, ఇప్పుడు నేను అదంతా వదిలి చాలా రోజులైంది. మీరే చూస్తున్నారు కదా సార్, వైఫ్ ఉంది, పాప ఉంది. సర్లే, అది అలా ఉన్నాయి. నీకెన్ని కుటుంబాలు ఉందని చెప్పావు? సార్, నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరే నాకు లోకం. నా భార్య ఒక అనాథ. గ్రామాన్ని వదిలేసి కెనడాకి వచ్చింది. సార్, ఇంకా కొంచెం డబ్బు ఇవ్వాల్సిందే బాకీ ఉంది. అది కూడా ఇచ్చేశానంటే ఇదంతా వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతాను. అయితే వెళ్ళడానికి ముందు ఒక పని చేసేళ్ళు. సరే, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చెయ్యబోతున్నాడు, తర్వాత ఏంటి అన్నీ నాకు తెలియాలి. సార్, నేను సర్బుకు ఒక చిన్న ద్రోహం చేశానని తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడు సార్. సరబ్కి సందేహం వచ్చినా మాకు నీ హిస్టరీ జియోగ్రఫీ మొత్తం తెలుసు. అరే, పన్నీర్ పకోడా తీసుకోండి. ఇది నాకు చాలా ఇష్టం. ఇదిగో. దీన్ని నేను తినాలి. జాగ్రత్త. సరే వదినా, నేను ఇంకో రోజు వచ్చి తీరిగ్గా మాట్లాడతాను. డిన్నర్ కూడా చేసి వెళ్తాను. సరే. ఓకే, ఇక కలుస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. రండి. నేను లోపలికి వెళ్ళి వెంటనే వస్తా. నువ్వు దిగులు పడకు నాన్నా. దేవుడు నీ కోసం ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. బల్జిత్, రెడీ అవ్వు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నిమ్మా, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? నేను బెయిల్ మీద వచ్చాను. డబ్బు ఎక్కడిది నీకు? మిమ్మల్ని అడగలేదు కదా. ఆగండి, వాణ్ణి తినేవ్వండి. సరే సరే, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. రేపు బాజ్వా సార్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి పెట్టాను. బాజ్వా సార్ దగ్గర నుంచి నాకు ఏ హెల్ప్ వద్దు.
అన్నిటిని నేనే చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు చదవనంటే వేరేం చేస్తావు చెప్పు? నీ భవిష్యత్తుకి ఇది మంచిది కాదు. మనం ఇక్కడే జీవిస్తున్నాం. మనం ఇక్కడ మర్యాదగా జీవించాలంటే ఇక్కడున్న సిస్టమ్ ని మనం ఫాలో అవ్వాలి. చదవాలని లేదు. చదువుకున్న తెల్లవాళ్ళ దగ్గర బాలిసలుగానే ఉంటాం కదా. నాకు అలా ఉండాలని లేదు. మీరు ఏ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఆ సిస్టంలోనే నేను రెయ్యం పగులు కష్టపడి స్కాలర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను. దానివల్ల ఏం లాభం? నాకు కావాల్సింది కూడా నేను పొందలేకపోయాను. డ్రగ్ డీలర్ అని నాకు ముద్ర వేసి జైలుకి పంపించారు. ఈ సిస్టమ్ ఉంది మనలాంటి వాళ్ళ కోసం కాదు నాన్న. ఇది మనందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది. ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? మీకు నా మీద ఒక నమ్మకం ఉంది కదా, దానికంటే ఎక్కువ నా మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒకటి సాధిస్తానని. ఇలా లస్సీ తాగే బదులు మా ఇద్దరు రక్తం తాగితే బాగుంటుంది. జైలు నుండి నిన్ను విడుదల చేశారా? 2-3 నెలలు జైల్లోనే పెట్టి ఇబ్బంది పెడతారనుకున్నాను. షాన్ ఆ బ్యాండేజ్ కూడా విప్పలేదు. మళ్ళీ తన్నులు తింటాడు. ఆ షాన్ గురించి వదిలే డీజే. బీట్ని ప్లే చేయి. నేను మైక్ డ్రాప్ చేయాలి. నిజంగా అంటున్నావా? ఏదైనా రాసావా? సూపర్ రా బావా, దుమ్ము దులిపేద్దాం. ਚੀਤੇ ਵਾਲੀ ਚਾਲ ਵੱਖ ਸ਼ੇਰਾਂ ਦੀ ਪਛਾਣ ਕਣ ਕਣ ਤੋਂ ਆ ਜਾਣੂ ਜਾਣੇ ਉਹਨਾਂ ਅਣਜਾਣ ਪੜੇ ਥੋੜੇ ਸਿੱਕੇ ਜ਼ਿਆਦਾ ਸਿੱਧਾ ਸਿੱਧਾ ਏ ਇਰਾਦਾ ਦੱਸ ਅੜ ਕੇ ਜਿਉਣ ਵਾਲਿਆਂ ਨੂੰ ਡਰ ਕਾਦਾ ਉਂਝ ਖੇਤੀ ਸਾਡਾ ਧੰਦਾ ਕੰਮ ਸਾਰੇ ਹੀ ਕਰ ਲੈਂਦੇ ਅਸੀਂ ਅਣਖਾਂ ਦਲੇਰੀਆਂ ਸਰਾਣੇ ਰੱਖ ਪੈਂਦੇ ਉਹ ਧਰਤੀ ਸ਼ਹੀਦਾਂ ਦੀ ਆ ਜਿੱਥੇ ਜੰਮੇ ਜਾਏ ਮਾਵਾਂ ਸ਼ੇਰਨੀਆਂ ਜਿੱਥੋਂ ਜਿਹੜੇ ਪਿੰਡਾਂ ਤੋਂ ਆਏ ਅਸੀਂ ਸੂਰਮੇ ਬਲੱਡ ਤੇ ਕਦੇ ਨਾ ਘਬਰਾਏ ਅਸੀਂ ਪੜੀਆਂ 47 84 ਦੇ ਜਾਏ ਕਰਾਂ ਜ਼ੁਲਮ ਦੀ ਗੱਲ ਅਸੀਂ ਦੇਖਿਆ ਬੜਾਏ ਸੇਕ ਸਮੇਂ ਦਾ ਸਰੀਰਾਂ ਉੱਤੇ ਸੇਕਿਆ ਬੜਾਏ ਬੜੇ ਝੱਲੇ ਦੰਗੇ ਹੱਲੇ ਕਦੇ ਝੁੱਕ ਕੇ ਨਾ ਚੱਲੇ ਪੱਲੇ ਅਣਖਾਂ ਨੇ ਸਾਡੇ ਅਸੀਂ ਵੈਰੀ ਤੋਂ ਨਾ ਹੱਲੇ ਬਸ ਦਬਣਾ ਨਹੀਂ ਸਿੱਖੇ ਦਿਲੋਂ ਸ਼ੇਰ ਮਨੋਂ ਤਿੱਖੇ ਪੱਕੇ ਹੋ ਗਏ ਸਿੱਟ ਸਿੱਟ ਨਿਤ ਹੰਝੂ ਏ ਤਜ਼ਾਬ ਦੇ ਉਹ ਦੇਖੀ ਈਜ਼ੀ ਨਾ ਤੂੰ ਲੈ ਜੀ ਕੋਈ ਭਲੇਖੇ ਚ ਨਾ ਰਹਿ ਜੀ ਜੇ ਕੋਈ ਪੁੱਛੇ ਜਾ ਕੇ ਕਹਿ ਦੀ ਅਸੀਂ ਮੁੰਡੇ ਆ ਪੰਜਾਬ ਦੇ ਅਸੀਂ ਮੁੰਡੇ ਆ ਪੰਜਾਬ ਦੇ ఎలా? నాట్ బ్యాడ్. వీడియో రెడీ అవని దాన్ని నీకు చూపిస్తాను. బట్ వీ నీడ్ బ్యాకింగ్. పెద్ద పెద్ద లేబుల్స్ ముందు ఇది కనపడకుండా పోతుంది. పంజాబ్ నా ఎజెండాలో లేదు. ఇలా ఇలా చూడండి. ఓకే, వీళ్ళు సంవత్సరం మొదల్లోనే స్లాట్ని లాక్ చేస్తారు. కానీ యూకే అండర్ గ్రౌండ్ సీన్లో పంజాబీ ర్యాప్ దుమ్ము దులిపేస్తోంది. అదే ట్రెండ్ని మనం ఇక్కడ మొదలు పెడదాం. అదే చెప్తున్నాను, అండర్ గ్రౌండ్లో. కానీ ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మాత్రమే. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ అంటే ఇంగ్లీషే. పంజాబీ ర్యాప్ అంతా ఎవరు వినరు. నన్ను క్షమించు బ్రో. థ్యాంక్స్. రికార్డ్ లెవెల్ అన్నింటినీ విసిరేయి మావా. మన వాయిస్ని వాళ్ళు ఏం చేయలేరు. వ్యాంకోవర్ అండర్ గ్రౌండ్ సీన్లో మంట పుట్టిద్దాం. మీరిద్దరున్నా ర్యాప్? ఇతను డీజే, నేను ఇంకా ర్యాప్ చేస్తాను. ఇప్పుడు మన స్టేజ్లో తర్వాత చూడబోయేది ਨੀਮਾ ఇంకా ਡੋਲਜੀਤ. ఈ టౌన్ యొక్క కొత్త పంజాబీ ఆర్టిస్ట్. ਹੱਕ ਖੋ ਕੇ ਲੈਣੇ ਆਉਂਦੇ ਸਾਨੂੰ ਤਰਲੇ ਨਾ ਪਾਉਂਦੇ ਕਮਜ਼ੋਰ ਨਾਲ ਖੜਦੇ ਤੇ ਤਾਗੜਾ ਡਰਾਉਂਦੇ ਸਿੱਧੇ ਬੰਦੇ ਸਿੱਧੀ ਗੱਲ ਕਰ ਸਿੱਧਾ ਸਮਝਾਉਂਦੇ ਪਿਆਰ ਵੱਟੇ ਦਈਏ ਪਿਆਰ ਵਿੰਗ ਬਣ ਨਾ ਕਮਾਉਂਦੇ ਛਾਪ ਰਹਿੰਦੀ ਦੁਨੀਆ ਦੇ ਤੱਕ ਛੱਡ ਕੇ ਜਾਵਾਂਗੇ ਹੱਦ ਟੱਪੂ ਜਿਹੜਾ ਸਾਲਾ ਜੜਾ ਵੱਢ ਕੇ ਜਾਵਾਂਗੇ ਨਾਮ ਕੱਢ ਕੇ ਜਾਵਾਂਗੇ ਝੰਡੇ ਗੱਡ ਕੇ ਜਾਵਾਂਗੇ ਖੌਫ ਲੰਡਰਾਂ ਦਾ ਧਰਤੀ 'ਚ ਦੱਬ ਕੇ ਜਾਵਾਂਗੇ ਪਿੱਛੇ ਮੁੜਨਾ ਨਹੀਂ ਸਿੱਖੇ ਅੱਗ ਕਾਗਜ਼ਾਂ ਤੇ ਲਿਖੇ ਹੌਸਲੇ ਨਾ ਪੜੇ ਜਾਂਦੇ ਪੰਨੇ ਦਿਲ ਦੀ ਕਿਤਾਬ ਦੇ ਦੇਖੀ ਈਜ਼ੀ ਨਾ ਤੂੰ ਲੈ ਜੀ ਕੋਈ ਭਲੇਖੇ ਚ ਨਾ ਰਹਿ ਜੀ ਜੇ ਕੋਈ ਪੁੱਛੇ ਜਾ ਕੇ ਕਹਿ ਦੀ ਅਸੀਂ ਮੁੰਡੇ ਆ ਪੰਜਾਬ ਦੇ ਅਸੀਂ ਮੁੰਡੇ ਆ ਪੰਜਾਬ ਦੇ వావ్, సంగీతం విశ్వవ్యాప్తం అనేది ఈరోజు మంచి ఎగ్జాంపుల్. మీరు పాడింది నాకు అర్థం లేకపోయినా ఏమో ఫీల్ చేశాను. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ వేరే ఎక్కడైనా పర్ఫామ్ చేస్తున్నారా? అవును,
ఇప్పుడే ఫస్ట్ ట్రాక్ మొదలు పెట్టాం. అతి త్వరలోనే ఇంకా మా నుండి చాలా వస్తాయి. మంచిది. యా. నేను WPLG లో ఆర్జేగా పనిచేస్తున్నాను. నేను ఇలాంటి అండర్ గ్రౌండ్ సీన్స్ అన్ని కవర్ చేస్తున్నాను. మిమ్మల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది. మీకు విషయం తెలుసా, ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఎవరు పంజాబ్ ర్యాప్ ని పర్ఫామ్ చేయలేదు. ఊరికే సరే, మీకోసం నేను మందు కొంటాను. ఏం తాగుతారు మేడం? మీరు ఏం తాగుతారు? నేను లేదు లేదు, నాకొద్దు. బార్ టెండర్. సరే ఇదిగో బార్ టెండర్, ఇక్కడ ఒక స్కాచ్ బాటిల్ దా. బాయ్ బాయ్ బాయ్. నువ్వు చాలా బాగా పాడావు తమ్ముడు. అదేం లేదు నిమ్మా. ఓకే. జూరీ, హే. హాయ్. అది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మా స్టూడియో గనక వచ్చారంటే మీరు మా ఇంకా చాలా మ్యూజిక్స్ ని వినొచ్చు. వావ్, మీ దగ్గర స్టూడియో ఉందా? హో, లేదు, అది మా బ్యాక్ యార్డ్ లో ఉన్న ఒక చిన్న షెడ్. సరే, అలాగైతే ఇదే నా కార్డ్. నేను నిన్ను చూస్తాను. నిజంగా మీరు వస్తే చాలా బాగుంటుంది. కూల్, బాయ్. డబ్బు పెద్ద విషయం కాదు, నీ దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్తో డబ్బుల్ని సంపాదించలేం బ్రదర్. డబ్బుల్ని డబ్బులతోనే సంపాదించాలి. ఎలాగైతే కోడిలో నుండి గుడ్డు వస్తుందో, ఇంకా గుడ్డు నుండి కోడి. మీ ఊళ్ళో నువ్వు కోళ్ళ ఫామ్ పెట్టుకున్నావా ఏందే? టెన్షన్ పడదు, తాగు. ఇక చాలు, వెళ్దాం నిమ్మా. ఏంట్రా, బాటిల్ ఇంకా ఉందిగా? మొత్తానికి పంజాబీ వాడని నిరూపించావు కదా. ఈ రోజు పీకల దాకా తాగేదాడు. సారీ. అయినా ఇప్పుడెందుకు తనతో తిరుగుతున్నావు నువ్వు? వాడికి వెస్ట్ బ్యాంకూర్లో ఒక బంగ్లా ఉంది. వాడి బ్యాగ్ నిండా డబ్బులుంటాయి. నాకెందుకో మన ఇద్దరి ఆలోచనని మార్చుకోవాలనిపిస్తుంది. హే, ఇదిగో. థ్యాంక్ యూ బ్రదర్. ఓయ్, గిఫ్ట్గా ఇవ్వడం లేదు, త్వరడానికి ఇస్తున్నాను. ఓ సీలో వస్తుంది అనుకున్నాడు. ఎక్కువ పార్టీ చాలాసేపు జరిగినట్టుంది. నువ్వెక్కడున్నావు? దల్జిత్ ఎక్కడా? ఇప్పుడు తన షిఫ్ట్ కూడా నేనే చూడాలి. నిన్న రాత్రి నువ్వు పార్టీకి రావాల్సింది. అక్కడ వాళ్ళకి మేము చాలా బాగా నచ్చాం, అదరగొట్టాం. సరే గాని డీజేకి రాత్రి ఒక తెల్లమ్మాయి దొరికింది. ఇంప్రెస్ అయ్యి నంబర్ కూడా ఇచ్చింది. అయితే నీకు అదృష్టం దక్కలేదా? నాకు ఆ తెల్లవాళ్ళంటేనే ఇష్టం ఉండదు. మన ఊరు వాళ్ళు నచ్చుతారు. హలో హలో, మిస్టర్ నిర్మల్ యా, జస్ట్ సెక్. ఇదిగో నీకే. హలో, ఎలా ఉన్నావు నాన్న? అంకుల్ గారు, ఇంకా మంత్ ఎండ్కి 20 రోజులున్నాయి. అది కాదు, నువ్వు ఈ నెంబర్లో ఉన్నావా లేదని ఊరికే చెక్ చేయడానికే ఫోన్ చేశాను. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, నాకు తెలుసు. ఓకే నిర్మల్. థ్యాంక్ యూ. సో యూనివర్సిటీ మాస్టర్స్ క్యాన్సిల్. మ్యూజిక్ బిజినెసా? అరే, ఏ బిజినెస్లో సంపాదించాలనుకున్నా నువ్వు ముందు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం ఆ ఫోన్ ఇస్తావా? ఓకే, షూర్. ఎలా ఉన్నారన్నా? వెరీ గుడ్. సరే చెప్పు, నువ్వు నా కోసం ఏం చేస్తావు? పెడ్లర్ అవుతావా? బౌన్సర్ అవుతావా? ఇంత చదువుకొని ఇలాంటి పని చేస్తావా? చెప్పు. ఇలాంటివేవి కాదన్నా. నా శ్రమ ఏది వృధా కాకూడదు. అన్నా, మీరు నన్ను సరబ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళగలరా? ఓ సరబ్ అన్నా, ఒకరి గురించి నువ్వు ముందు తెలుసుకోవాలి. మొత్తం వ్యాంక్ కవర్ అంతా ఆయన చేతుల్లో ఉంది. రోజు కెనడాకి ఎంతమంది ఇల్లీగల్గా వెళ్తున్నారు, ఎంతమందో తెలుసా? సరబ్ అన్న అందరినీ మీట్ అవుతారా? చెప్పు. అన్నా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మైకీ దగ్గరికి ఆయన పేమెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆయన సరబ్ అన్నకు వీడ్ సప్లయర్. దిగు. ఎందుకు? కొత్త వాళ్ళని చూస్తే తుపాకీ బయటికి తీస్తారు. నువ్వు బయట వెయిట్ చేయి, నేను బ్యాగ్ ఇచ్చొస్తాను.
మైకి ఏమైంది? నేను డబ్బులు ఇస్తున్నాను కదా. మేము నిన్ను నమ్మాము. మైకి మైకి నోరు చెప్పేది మూయరా. విను. అలా చేయకో. నువ్వు మాకు ద్రోహం చేశావు. నన్ను వదలండి, వదిలిపెట్టండి. ఇదంతా నువ్వు చేయలేదు దయచేసి చెప్తావా? వదలండి. నన్నేం చేయకండి. శరపన్నకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని నోరు ఊరికే మూయరా. వదిలిపెట్టరు. నిన్ను మమ్మల్ని మోసం చేస్తావా? ఏం కొట్టండి చేస్తున్నారు? రా. వీడిని ఇక్కడే మాట కట్టిపడేయండి. వినండి. వదలండి. వదలండి. కొట్టకండి. నిన్ను నమ్మితే మాకే ద్రోహం చేస్తావా? మీరేదో తప్పుగా అర్థం చేస్తున్నారు. నేనేం ద్రోహం చేయలేదు. బేబీ చెప్పేది విను. నోరు మూయి. అబద్ధం చెప్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆగండి. చెప్తున్నాం కదా. వదిలిపెట్టండి. కొట్టండి. నా మాట వినండి. చెప్పేది విను. మిమ్మల్ని వదులుతాను. నువ్వు ఏం చేస్తావు? వదలు. చెప్పేది విను. మీ వదలమంటే. కాళ్ళ మోకరిల్లు. హే, చెప్పేది మీకే. వదలండి. నువ్వు బాధపడతావు. మైకి వద్దు. చల్లగా ఉంది వద్దు. కదా. నీ కళ్ళు పీకపోతా. కళ్ళు పీకనా? తప్పు చేస్తున్నావు మైకి. ఒక్కటి వదిలిపెట్టండి రా. అతను వదిలిపెట్టండి. వదలండి. మీ గన్స్ కింద పడేయండి. చెప్పేది మీకు గన్స్ పడేయండి. ఏయ్, ఇవ్వరా. ఏయ్, కాల్ చేస్తాను. వెనకెళ్ళు. వెనకెళ్ళు. వెనక్కి వెళ్ళండి. వెనకెళ్ళు. వెళ్ళండి. నీ పని అయిపోయింది. ఫినిష్ చేస్తాను రా. నువ్వు చావు. ఆగాగాగాగు. నేను చంపకుండా వదిలిపెట్టమా. అయిపోతావు. వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని తప్పించుకోనీకండి. వెనకాల చూస్తూ ఉండు. వాళ్ళని ఒక్కొక్కడిని. వాళ్ళు రారు. నేను వాళ్ళ స్పార్క్ ప్లగ్ అన్నిటినీ తీసేశాను. అడచ్చే. భలే చేసావు. శరపన్న వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు. ఇప్పుడు నేను నిన్ను శరపన్న దగ్గరికి తీసుకెళ్తాను. గర్వంగా తీసుకెళ్తాను. గ్యాంగ్లో నీ ఎంట్రీ పక్కా. కెనడాలో మంచి మార్గంలో దక్కని మర్యాద నిమ్మ అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నా, ఇతను నిమ్మ. Drop it.